ప్రెస్ సినేట్ హాల్లోకి వచ్చేస్తారు సార్. ప్రెస్ అయిన సెంటనరీ సెలబ్రేషన్స్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో రెండవసారి మళ్ళీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి ఒక పొజిషన్ ఈ యూనివర్సిటీలోనే చదువుకుని ఈ యూనివర్సిటీలోనే 35 సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీని ఎప్పుడూ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో పనిచేసిన నాకు భగవంతుడు, నా తల్లిదండ్రులు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి ఆశీస్సులతో మరొక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 years చేసినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్తో దేశంలోనే 2nd పొజిషన్లోకి NAAC ద్వారా A++తో పాటుగా 3.74 స్కోర్ అవుట్ ఆఫ్ 4 points రావటం, ఆ తరుణంలో మళ్ళీ అగైన్ ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వటం అనేది నిజంగా ఒక మొమెంటస్ డేగా నేను చెప్పడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతూ, మరి 4.5 years లాస్ట్ 4.5 years ఈ యూనివర్సిటీకి 96 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని లాస్ట్ 3 to 4 yearsలో టోటల్గా రీవ్యాంప్ చేయటంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారికి పూర్తిగా లభించింది. మీరు యాజ్ ఇట్ ఈస్గా యూనివర్సిటీని చూసినట్లయితే 4 years బ్యాక్ ఒక డిస్టర్బ్డ్ క్యాంపస్గా, బిల్డింగ్స్ అన్నీ పాడైపోయి గాడి తప్పినటువంటి వ్యవస్థ, దాని గాడిలో పెట్టేటువంటి ఒక విజన్ సీఎం గారి ద్వారా రావటం, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేక్ హోల్డర్ అని నేను చెప్పినప్పుడు ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, నిజంగా వాళ్ళు ఎంత కమిట్మెంట్తో లాస్ట్ 4 years ఎస్పెషల్లీ లాస్ట్ 1 year బట్టి మీరు క్యాంపస్లో చూసినట్లయితే కనుక ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఇంపాక్ట్ ప్రతి ఒక్క మనిషి కళ్ళల్లోనూ కూడా ఈ యూనివర్సిటీని ఇంకా బాగు చేసుకోవాలి, ఈ యూనివర్సిటీని ఒక మంచి స్టేట్కి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆశయంతో ప్రతి మనిషి కళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి కమిట్మెంట్ రావడం జరిగింది. అంటే నిజంగా సీఎం గారు చెప్పిన విజన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఒక వైస్ ఛాన్సలర్గా నేను ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం నాతో పనిచేస్తున్నటువంటి ఈ అధ్యాపకులు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్. నిజంగా వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంత రుణం. ఎందుకంటే నేను నాన్ టీచింగ్ స్టాఫ్ లాస్ట్ ఎస్పెషల్లీ 1 yearలో చేసినటువంటి పనిని డిస్క్రైబ్ చేయడానికి సెపరేట్గా ఒక పేపర్ రూపంలో కూడా తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా అందరూ తెలుసుకోవాలంటే ఇంత ఓనర్షిప్ ఉంటుందా యూనివర్సిటీలో అనేటువంటి ఒక మంచి సందేశాన్ని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. పోలమాంబ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి 400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం రికవర్ చేస్తున్నప్పుడు నాన్ టీచింగ్ స్టాఫ్ కళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి అరే ఇది కదా ఓనర్షిప్ అంటే అనేటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాకు రావడం జరిగింది. అలాగే స్టేక్ హోల్డర్స్లో ఆలమ్ని మీరు చూసినట్లయితే కనుక హెవీ సపోర్ట్ లాస్ట్ 3-4 yearsలో హెవీ సపోర్ట్, ఎస్పెషల్లీ ఆలమ్నికి మనకి ఆనరీ చైర్మన్గా వహిస్తున్నటువంటి జిఎంఆర్ గారు, అంటే వారు నారాయణమూర్తి గారిని తీసుకురావడం కానీ, అలాగే చంద్రశేఖరన్ గారిని తీసుకురావడం కానీ, టీసీఆర్ అంటే టాటా సన్స్ నుంచి చైర్మన్ కానీ, జిఎంఆర్ నుంచి వారు చాలా నిజంగా కృషి చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆలమ్ని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నెక్స్ట్ 2 yearsలో మనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ యూనివర్సిటీ అంతా కూడా కంప్లీట్గా మనం ట్రాన్స్ఫార్మ్ చేసాము. ఈ ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్ ఉంది, ఆలమ్ని రోల్ ఉంది, టీచర్స్ రోల్ ఉంది, ఇండస్ట్రీ రోల్ ఉంది, పేరెంట్స్ రోల్ ఉంది, ముఖ్యంగా స్టూడెంట్స్ రోల్. మీరు చూసినట్లయితే కనుక 19 విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఇవాళ ఒక్క సీట్ కూడా ఖాళీ ఉండట్లేదు. మీరు ఏ కోర్స్ అయినా సరే చెప్పండి, ఎనీ ఆర్ట్స్ కోర్స్, ఎనీ సైన్స్ కోర్స్, లా కోర్స్, ఫార్మసీ కోర్స్, ఇంజనీరింగ్ కోర్సులో కార్పొరేట్ విశ్వవిద్యాలయాలకి తలదన్నే విధంగా ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అని అంటే పేరెంట్స్ ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పరచుకున్నటువంటి ట్రస్ట్, అలాగే ప్రతి స్టూడెంట్ కూడా నేను అక్కడ చదువుకోవాలి అంటే నా డెస్టినేషన్ ఈజ్ టువర్డ్స్ ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటి ఒక భావన ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 yearsలో క్రియేట్ చేయగలం జరిగింది. అంటే ఇప్పుడు మన